జై పాండురంగ విఠల. కీరపండరి క్షేత్రం, చిలకలపూడి, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఇక్కడ పాండురంగ స్వామివారు స్వయంభూగా వెలిశారండి. మహారాష్ట్ర పండరీపురం తర్వాత భారతదేశంలో రెండవ స్వయంభూ క్షేత్రం ఈ పాండురంగ స్వామివారు. ఇక్కడ పాండురంగ స్వామివారు వెలవటానికి కారకులు భక్త నరసింహం అనే పాండురంగ స్వామివారి భక్తుడండి. వీరికి స్వామివారు స్వప్నంలో కనబడి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. పూర్వం ఇక్కడ వ్యాపారం చేసుకుంటామండి. మహారాష్ట్ర పండరీపురం ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ గురువు గారి దగ్గర శిష్యరకం చేసుకుంటామండి. సంపాదించిందంతా భక్తి కార్యక్రమాలకి, పాండురంగ స్వామి గారి గురించి ప్రచారం, అన్నదానం కార్యక్రమాలు, అలా భక్తి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళండి. అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి భక్త నరసింహం గారికి స్వప్నంలో పాండురంగ స్వామి వారి కళ్ళలో కనబడి ఆలయంలాగా నిర్మించమని చెప్పారు, స్వామివారు వెలుస్తానని. అది బ్రిటిష్ గవర్నమెంట్ టైము. వాళ్ళకి తెలిసి అసలు స్వామి వెలవటం ఏంటి, దేవుడు ఎలా వెలుస్తారని తెలుసుకొని ఆ గర్భాలయం అంతా తనిఖీ చేసి తాళాలు సీల్ చేసి ఉంచారంటండి. భక్త నరసింహం గారు మిగతా భక్తులందరూ బయట ఉండి భజనలు అవి చేస్తూ ఉండగా ఆ రోజు ఉదయం సుమారుగా 10:30 గంటల ఆ టైంలో తలుపులు వాటంటతో తెరుచుకొని పెద్ద జ్యోతి స్వరూపంలాగా వచ్చి స్వామివారు ఆ స్థలంలో వెలిశారండి. అది స్వయంభూమూర్తి. ఇంకా ఇక్కడ ప్రత్యేకత, భక్తులందరూ స్వామివారి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చు. ఆషాఢం, కార్తీకం స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏకాదశికి స్వామివారికి విశేషమైన రోజు. పంచామృత అభిషేకాలు, వివిధ పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇంకా స్వామివారికి ఎదురుగుండా ఆంజనేయ స్వామివారు ఉన్నారు. ఇంకో పక్కన గోపురాన్ని పక్కన రాధా, రుక్మిణి, సత్యభామ అమ్మవార్లు కూడా ఉంటారండి స్వామివారికి. ఇంకా ఈ ఆవరణలో సహస్రలింగ కైలాస మండపం ఉంటుందండి. సహస్రలింగేశ్వరుడు ఉంటారు ఇక్కడ. ఇంకా ఈ ఆలయ ప్రాంగణం చుట్టూరు కూడా ఉపాలయాలు, భక్తుల మందిరాలు 108 ఉంటాయి. భక్త తుకారాం, మీరాబాయ్, జ్ఞాన్దేవ్, వివిధ పాండురంగ స్వామి భక్తులు, మిగతా దేవతామూర్తులన్నీ ఉంటాయండి. ఇంకో ఈశాన్యం దగ్గర ఒక వృక్షం ఉంది, రావి వృక్షం. అక్కడ సిద్ధేశ్వర మందిరం అంటారండి దాని చుట్టూరుగా ప్రదక్షిణం చేసి దర్శనం చేసుకుంటే సంతానం కానీ, వివాహం కాని వారికి కానీ సంతానం కలుగుతుంది, వివాహం జరుగుద్ది అని భక్తుల నమ్మకం అండి. జై పాండురంగ విఠల.
Sikharam Devotional Channel. Please like, share and subscribe.